నమస్కారం. ఈరోజు మనం తెలంగాణలో చాలా ప్రసిద్ధి చెందిన ఒక శక్తి కేంద్రం దగ్గరికి వెళ్తున్నాం. ఆ అదే సంగారెడ్డి జిల్లా పాపన్నపేట మండలంలో ఉన్న ఎడుపాయల దుర్గమ్మ దేవాలయం. మన దగ్గర దీనికి సంబంధించి కొంత సమాచారం ఉంది. దీని విశేషాలేంటో, చరిత్రేంటో కొంచెం లోతుగా చూద్దాం. ముందుగా ఈ పేరు ఎడుపాయల వినగానే కొంచెం ఆసక్తిగా ఉంది కదా. అంటే 7 పాయలని అర్థమనుకుంటా. ఇక్కడ మంజీరా నది అలా 7 పాయలుగా చీల్తుందట. అవును, మీరు చెప్పింది కరెక్ట్. ఆ మంజీరం నది సరిగ్గా ఈ ప్రదేశంలోనే 7 పాయలుగా విడిపోతుంది. అందుకే ఆ పేరు. ఉమ్, మళ్ళీ కొంత దూరం వెళ్ళాక అన్నీ కలిసి ఒకే నదిగా ప్రవహిస్తుంది. చూడ్టానికి అంటే ముఖ్యంగా వర్షాకాలంలో చాలా బాగుంటుంది. అటవీ ప్రాంతానికి దగ్గరగా నది ఒడ్డున నిజంగానే ప్రకృతిపరంగా కూడా చాలా అందమైన ప్రశాంతమైన ప్రదేశంలా అనిపిస్తోంది. అవును, సహజంగానే ఒక పవిత్రత అనేది వస్తుంది అలాంటి చోటికి. సరే, మరి దీనికి పురాణ కథలు కూడా ఏమైనా ముడిపడున్నాయా? మన దగ్గరున్న సమాచారం ప్రకారం మహిషాసుర వధ తర్వాత అమ్మవారు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారని అంటారు. అవును, ఆ కథ బాగా ప్రచారంలో ఉంది. మహిషాసురుణ్ణి సంహరించిన తర్వాత పార్వతీదేవి ఇక్కడికి వచ్చిందని, అలసట తీర్చుకున్నారని, ఆ తర్వాత దుర్గాభవాని రూపంలో ఇక్కడే కొలువై భక్తుల్ని కాస్తోందని స్థలపురాణం చెప్తుంది. వినడానికి ఆసక్తికరంగానే ఉంది. అయితే ఇక్కడ మనం ఇంకో విషయం కూడా చూడాలి. అంటే చారిత్రక ఆధారాలేం చెప్తున్నాయనేది. అవునవును. చరిత్ర ఏం చెప్తుంది? లభించిన ఆధారాలను బట్టి చూస్తే ఇప్పుడు మనం చూస్తున్న ఈ గుడి నిర్మాణం మ్మ్, సుమారుగా ఒక 300 నుంచి 400 ఏళ్ల క్రితం జరిగుండొచ్చు అని అంచనా వేస్తున్నారు. ఓ 300-400 ఏళ్ల క్రితమా? అవును, అప్పటి స్థానిక పాలకులు, జమీందార్లు వాళ్లు ఈ గుడి అభివృద్ధికి, ఇక్కడ ఉత్సవాలు జరపడానికి చాలా సాయం చేశారని కూడా తెలుస్తోంది. అంటే పురాణాల్లో చెప్పున చోట చారిత్రకంగా ఒక ఆలయం వచ్చిందనమాట. కరెక్ట్, అలా అనుకోవచ్చు. మరి 300 ఏళ్ల క్రితం గుడి కట్టకముందు కూడా ఈ ప్రదేశానికి ఏదో ఒక ప్రాముఖ్యత ఉంటుందా? అంటే అమ్మవారు అక్కడున్నారనే నమ్మకం అంతకుముందే ఉందా? అది మంచి ప్రశ్న అడిగారు. చాలా ఆస్కారముంది. ఎందుకంటే గుడి నిర్మాణం 300 ఏళ్ల క్రితం జరిగుండొచ్చు కానీ ఆ స్థలానికి ఉన్న పవిత్రత, ఆ నమ్మకం అది ఇంకా పాతదయ్యుండొచ్చు. తరచుగా ఇలాంటి చోట్ల మొదట ప్రకృతి రూపాల్లోనే పూజలు మొదలవుతాయి. అంటే చెట్లు, రాళ్ళు, నీటి ప్రవాహాలు వాటినే దైవంగా భావిస్తారు. నిజమే. బహుశా ఇక్కడ కూడా ఆ మంజీరా నది పాయలే ఆదిమ ఆరాధనకు కేంద్రమయ్యుండొచ్చు. కాలక్రమేణా ఆ నమ్మకం బలపడి ఒక గుడి నిర్మాణం జరిగుంటుంది. అర్థమైంది. సరే, ఇక ఇక్కడ జరిగే జాతరల గురించి చెప్పండి. చాలా పెద్ద ఎత్తున జరుగుతాయని విన్నాం. అవును, చాలా పెద్ద జాతర జరుగుతుంది. ముఖ్యంగా మహాశివరాత్రి సమయంలో. శివరాత్రికా? అవును, శివరాత్రికి ఇంకా ఉగాది పండుగకు కూడా. ఆ 2 సందర్భాల్లో అంటే తెలంగాణ నుంచే కాదు, పక్క రాష్ట్రాల నుంచి కూడా, కర్ణాటక, మహారాష్ట్ర అక్కడ్నుంచి కూడా లక్షల్లో భక్తులొస్తారు. లక్షల్లోనా? అవును, ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారిపోతోంది ఆ సమయంలో. ఆ వాతావరణం ఊహించుకుంటేనే. భక్తులు ముందుగా ఆ 7 పాయల్లో అంటే నదిలో పుణ్యస్నానాలు చేస్తారు. ఆ తర్వాతే అమ్మవారి దర్శనం. ఇది అక్కడ ముఖ్యమైన ఆచారం. ఆ నది నీటికి అంత ప్రాముఖ్యత ఉందన్నమాట. ఆ నీటిలో స్నానం చేస్తే పాపాలు పోతాయని, అమ్మవారిని చూస్తే కోరికలు నెరవేరుతాయని అది వాళ్ల గట్టి నమ్మకం. కేవలం దర్శనం, స్నానం మాత్రమే కాదు, దీన్ని ఒక శక్తిపీఠంగా కూడా భావిస్తారని ఉంది కదా. శక్తిపీఠం అంటే దాని ప్రాముఖ్యత ఏంటిక్కడ? శక్తిపీఠం అంటే సాధారణంగా సతీదేవి శరీరభాగాలు పడిన అత్యంత పవిత్ర స్థలాలుగా మనం చెప్పుకుంటాం కదా. అవును. అయితే సాంకేతికంగా ఎడుపాయల ఆ 18 శక్తిపీఠాల జాబితాలో లేదు. కాని ఇక్కడ అమ్మవారి మహిమలు, వెలసిన విధానం, వీటివల్ల భక్తులు దీన్ని కూడా ఒక శక్తిపీఠంతో సమానంగానే చూస్తారు. అంతటి శక్తి ఇక్కడ ఉందని నమ్ముతారు. ఓ అలాగా? అవును, ఇక్కడ దుర్గమ్మను దర్శించుకుంటే పెళ్లి కానివారికి పెళ్లవుతుందని, పిల్లలు లేనివారికి సంతానం కలుగుతుందని, ఆరోగ్యం బాగోలేనివాళ్లకి నయమవుతుందని, ఇలా రకరకాల నమ్మకాలు. శత్రుభయాలు కూడా పోతాయనంటారు కదా. అవును, శత్రుభయాలు తొలగిపోతాయని కూడా గట్టిగా విశ్వసిస్తారు. అందుకే చాలా కుటుంబాలకి ఈ అమ్మవారే కులదైవం కూడా. అంటే ఇన్ని నమ్మకాలు, విశ్వాసాలు అవే లక్షల మందిని అక్కడికి నడిపిస్తున్నాయన్నమాట. ఖచ్చితంగా ఆ విశ్వాసమే ప్రధానమైన శక్తి ఇక్కడ. అద్భుతం. మొత్తం చూస్తే 7 నదీపాయాల ప్రకృతి అందం ఒకవైపు, దాని వెనుక పురాణ కథ, దానికి తోడు చారిత్రక నేపథ్యం, వైభవంగా జరిగే జాతరలు, శక్తిపీఠం స్థాయి ప్రాముఖ్యత,
భక్తుల దృఢ విశ్వాసం ఇవన్నీ కలిసి ఎడుపాయలను తెలంగాణలో ఒక ప్రత్యేకమైన పుణ్యక్షేత్రంగా నిలుపుతున్నాయి. హైదరాబాద్ నుంచి కూడా దగ్గరే అంటున్నారు, సుమారు 90 కిలోమీటర్లు. అంతేనా? అవును, దాదాపు అంతే. రోడ్డు మార్గం కూడా బావుంటుంది, సులభంగా చేరుకోవచ్చు. హ్మ్, అయితే హ్మ్, ఈ మొత్తం సమాచారాన్ని చూసినప్పుడు మనం కొంచెం లోతుగా ఆలోచించాల్సిన విషయం ఒకటుంది అనిపిస్తోంది. ఏమిటది? అంటే ప్రకృతి, హ్మ్, అంటే ఇక్కడ నది, అడవి, దానికి ప్రజల విశ్వాసం, ఈ రెండూ ఎలా శతాబ్దాలుగా పెనవేసుకుపోయి ఒక ప్రదేశానికి ఇంతటి ప్రాముఖ్యతను, ఆకర్షణను నిలబెడుతున్నాయి? ఇంకా చెప్పాలంటే ఇంత వేగంగా మారుతున్న ఈ కాలంలో కూడా ఇలాంటి పురాతన నమ్మకాలు, ఆచారాలు క్షేత్రస్థాయిలో వాటి ప్రభావాన్ని, శక్తిని ఎలా నిలుపుకోగలుగుతున్నాయి? నిజమే. ఇది ఆలోచించాల్సిన విషయమే. ఈ విశ్వాసం వెనుక ఉన్న శక్తి ఏంటి? తరతరాలుగా అది ఎలా కొనసాగుతోందనేది ఆసక్తికరమైన ప్రశ్న. అవును, ఇది కేవలం ఎడుపాయలకే కాదు, ఇలాంటి అనేక పుణ్యక్షేత్రాలకు వర్తిస్తోంది. దీని గురించి ఆలోచించడం అవసరం.